బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలోని ఒక ప్రైవేటు పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. ఆక్స్ఫర్డ్ ప్రైవేట్ పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్న 20 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో ఉండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు నాణ్యమైన భోజన సదుపాయం కల్పించడంలో పాఠశాల యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యార్థులకు మార్నింగ్ టిఫిన్ అందజేసిన దాంట్లో దోసకాయ పప్పుతో కూడిన కూర, చపాతీలు విద్యార్థులకు అందజేశారు. అయితే కూరగాయలపై రసాయనాల ఎరువుల ప్రభావం ఉండటం, వాటిని శుభ్రంగా కరగకపోవడం, నాణ్యమైన కూరగాయలు వాడకపోవడం వల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు వారు ఆరోపిస్తున్నారు. వసతి గృహాలపై జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ప్రైవేటు పాఠశాలల వసతి గృహాల్లో ఉన్నతాధికారులు తనిఖీ చేసిన సందర్భాలు లేవని, అందుకు అధికారుల లోపాలు కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఈ గురుకుల పాఠశాలలు, కస్తూర్బా మరియు ప్రైవేట్ హాస్టల్లో ఉండే విద్యార్థులకు తరచుగా ఫుడ్ పాయిజన్ కావడం జిల్లాలో కొంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మొన్న ఏదైతే పెంట్లవెల్లి, నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి, నిన్న జడ్చల్ల, మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల, నేడు అదే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు సంబంధించిన ఒక ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 20 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఏదైతే అస్వస్థతకు గురైనటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే గురువారం ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే ఆక్స్ఫర్డ్ ప్రైవేట్ పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు 20 మంది ఉదయం టిఫిన్ చేసిందంటే ఫుడ్ పాయిజన్ గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన అచ్చంపేట ఏదైతే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే ఆక్స్ఫర్డ్ ప్రైవేట్ పాఠశాలలో హాస్టల్ వసతి కూడా ఉండటంతో గత కొంతకాలంగా ఈ విద్యార్థులందరూ అక్కడ ఉండి విద్యాభ్యాసం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే భోజన సదుపాయం కల్పించడంలో యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కూడా గత కొన్ని రోజులుగా ఏదైతే కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో నేడు 20 మందికి పైగా కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కొంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లే ఇటువంటి సంఘటన జరిగిందంటూ కూడా పలువురు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కూరగాయలపై ఏదైతే రసాయన ఎరువుల ప్రభావం ఉండటం, వాటిని శుభ్రంగా కరగపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తర్వాత ఫుడ్ పాయిజన్ జరిగినట్టు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి పూర్తిగా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్టు కూడా పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. హుటాహుటిన ఏదైతే స్కూల్ ప్రిన్సిపాల్ మరియు స్కూల్ సిబ్బంది వారిని ఏదైతే అచ్చంపేట ఏరియా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. విద్యార్థుల ఏదైతే ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఏదైతే గత నెల ఏదైతే ఈ నెలలోనే మొదటి వారంలో ఏదైతే పెంట్లవెల్లి కస్తూర్బా స్కూల్లో దాదాపు 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఫుడ్ పాయిజన్ వల్ల. తాజాగా నిన్న ఏదైతే మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల మైనార్టీ గురుకుల పాఠశాలలో కూడా 48 మంది విద్యార్థులు అస్వస్థతకు కావడం కొంత కలకలం రేపుతుంది. పూర్తిగా అధికారులు పర్యవేక్షణ చేస్తున్న అధికారులది, తర్వాత స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి పాఠశాలల వసతి గృహాలపై కూడా జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఏదైతే వినిపిస్తున్నది. ఈ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లే తరచుగా ఇటువంటి ఏదైతే సంఘటన జరుగుతున్నాయంటూ కూడా తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఎవరికి కూడా అంటే ప్రాణాపాయ స్థితి లేకుండా బయటపడడం కూడా కొంత అధికారులు ఊపిరి పీల్చుకున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ హాస్టళ్లపై సమగ్ర ఏదైతే పర్యవేక్షణ అవసరమంటూ నిన్న జిల్లా కలెక్టర్ కూడా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ కూడా అధికారులపై కొంత తీవ్రంగా ఏదైతే నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉంటూ హాస్టల్ను తరచుగా విజిట్ చేయాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో హాస్టళ్లపై పర్యవేక్షణ చేయాలి. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలపై కూడా కొంత
కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీనిపై తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఏదైతే ఉన్నత చదువులు తర్వాత అత్యధిక ఫీజులు చెల్లించినా కూడా ఇటువంటి సంఘటన జరుగుతుందో హాస్టళ్లకు పూర్తిగా పాఠశాల యాజమాన్యం కానీ అటు అధికారులు కానీ నిర్లక్ష్యం వహించడంతో తమ పిల్లల ప్రాణాల మీదకి వస్తుందంటూ కూడా వారు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రభుత్వం పూర్తిగా వీటిపై కట్టుదిట్టమైన ఏదైతే చర్యలు తీసుకోవాలి. మరోవైపు దీనికి సంబంధించి విద్యార్థుల ఆరోగ్యంపై కూడా పూర్తి స్థాయిలో ఏదైతే నిర్లక్ష్యం వహించకుండా పూర్తి స్థాయిలో ఏదైతే పాఠశాలలపై కొంత కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. రాజశేఖర్. ఎస్ ప్రదీప్, ఒకటి అంటే ప్రధానంగా కూరగాయలు రసాయనాలు వాడటం, సరిగ్గా శుభ్రం చేయకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి కూరగాయలు కొనుగోలు చేస్తారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, దీనిపై కూడా ఏమైనా పూర్తిగా ఏమైనా విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆహారం చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి. సో ఇలాంటి హాస్టల్స్లో తనిఖీలు అంతంత మాత్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కనిపించి ఈ విధంగా కూడా ఏమైనా ఒకసారి ఎంక్వైరీ చేసే అవకాశం ఉందంటారా? అయితే ఇవాళ రేపు మార్కెట్లో దొరికేటి పూర్తి స్థాయిలో రసాయనాల ఎరువులు వాడడంతోనే అంటే ధాన్యాలు కానీ పప్పు ధాన్యాలు కానీ కూరగాయలు కానీ రసాయన ఎరువులు యూరియా దానికి సంబంధించి వాడటంతో కూరగాయలు పెద్ద ఎత్తున మార్కెట్లోకి వస్తున్నాయి. దాన్ని పాఠశాల యాజమాన్యం కానీ ఏదైతే విధులు నిర్వహిస్తున్న వారు కూడా వంటకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా కడిగి తర్వాత ఏదైతే వండే పదార్థాలను వండే ఏదైతే గిన్నెలు కానీ పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఇలాంటి సంఘటన జరుగుతాయంటూ కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే పాఠశాల యాజమాన్యాలు అటు గురుకులాలు కూడా దాదాపు 300 మంది 250 నుంచి 300 మంది విద్యార్థులు ఉంటారు. వారికి పూర్తి ఏదైతే సంబంధించి ఇన్ టైంలో ఇవ్వాలి. తర్వాత నిర్లక్ష్యం కూడా కొంత దీనికి సంబంధించి వహించడం, కొంత ఏమవుతుందిలే అన్న నిర్లిప్తత కూడా ఉండటంతో ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. అయితే ప్రభుత్వ అధికారులు కూడా ఏదైతే పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కానీ అటు అధికారులు జిల్లా అధికారులు ఇటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చేతులెత్తిన నేపథ్యంలోనే పలుమార్లు జిల్లాలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఇటువంటి ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం కానీ అటు గవర్నమెంట్ సంబంధించిన స్కూల్ యాజమాన్యం అటు వంటలు వండే వారిపై కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అవసరం. ఎప్పటికప్పుడు వారిని కౌన్సిలింగ్ ఇస్తూ ఎటువంటి చేస్తాం తనిఖీలు చేయడం కూడా అధికారులు కూడా తనిఖీలు చేయడం కూడా అవసరం ఉన్న నేపథ్యంలో ఇటువంటివి చేతులు చేయడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయి అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఏదైతే తల్లిదండ్రులు అటువైపు ప్రజలు ఏదైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వం అటు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఏదైతే ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. ఈ రోజు లింగోటం దగ్గర ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ అందులోనే బెస్ట్ అవైలబుల్ స్కూల్ నడిపిస్తా ఉన్నారు. ఈ రోజు దాదాపు 30-35 మందికి ఉదయం పూట చపాతి పప్పు పెట్టిండ్రు వాళ్ళకి టిఫిన్. అది తిన్న ఒక 15-20 నిమిషాలలోనే వాళ్ళందరికీ కడుపు నొప్పి లేవడం, వికారం కావడం, వాంతికైనట్టు కావడం వలన అందరిని కూడా తీసుకొచ్చి స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిరు. వాళ్లకు ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఇందాక మేము 2-3 విద్యార్థులను అడిగినాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఎందుకు ఇట్లా అయిందనంటే అసలు ఫుడ్ ప్రాబ్లమే కాదు, అసలు మాకు చాలా నీట్ గా ఇస్తారు అని చెప్తా ఉన్నారు. కానీ బయట సమాచారం ఏంటంటే యాజమాన్యం అనేది పిల్లలకు ఆ రకంగా నేర్పించి ఇక్కడికి కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. ఈ రోజు ఆ స్కూల్ కు సంబంధించి మనం ఒకసారి పరిశీలన చేస్తే ఉదయం పూట చట్నీలు పెడతారు, వాస్తవంగా నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వరు, వేలకు ఫీజులు తీసుకుంటారు, హాస్టల్ ఫీజులు తీసుకుంటారు, స్కూల్ ఫీజులు తీసుకుంటారు. అక్కడ ఆటలాడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా సరిగా ఉండనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పరమావధిగా డబ్బే ముఖ్యం అన్నట్టుగా వాళ్ళందరూ కూడా యజమానం అంతా కూడా వ్యవహరించి ఈ రోజు లక్షల రూపాయలు దండుకొని నాణ్యమైనటువంటి భోజనం అందించకుండా పిల్లలకు అన్యాయం చేస్తారు. వాళ్లకు అన్యాయం చేయడం వల్ల వాళ్ళు రోగాల బారిన పడి ఇటువంటి బాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి మరి ఆ స్కూల్ యాజమాన్యం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, దానికి సంబంధించి విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఎంఈఓ డిఈఓ వీళ్ళందరూ కూడా వీళ్ళ పర్యవేక్షణ కొరబడింది. వీళ్ళ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉంటేనే మరి స్కూల్స్ బాగుపడతాయి, విద్యార్థులు బాగుపడతారు. కాబట్టి దయచేసి మరి యొక్క
వాళ్ళ దీనంతా కూడా పరిశీలన చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.